వర్షం అయితే చినుకులు పడి నిలిచింది. వర్షం పడే లోపల నేనైతే కసువు కోసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇదే మాకు జొన్న కర్రలు. చూడండి, మాకు ఇక్కడ ఆవులు మేస్తున్నాయి. ఇక్కడైతే ఇంకా కర్రలు కోయాలి. మావైతే దానికి ఎరువు వేయకుండా చిన్న చిన్నగానే ఉండిపోయిండాయి కర్రలు అయితే. వీటినే కోసి వేస్తామన్నమాట. కోసేస్తే వెంటనే మళ్ళీ చిగురు వస్తాయి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, మళ్ళీ చిగురులు వస్తాయి. మళ్ళీ కోసి కూడా ఆవులకు వేయచ్చు. కసువు వస్తుంది చూడండి, ఇదంతా కోసి వేసింది. కోసేసిన తర్వాత ఇక్కడంతా చిగురులు వస్తాయి చూడండి. ఇదంతా ఇంకా కోయింది. అక్కడ ఎగువ చేను కూడా బాగుంది. ఇంత మటకం ఆవులకి గడ్డి పండించడానికి ఎన్ని బాధలు పడ్డామో. ఎరువు కసువు అయితే కొని ఎండి కోసం మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. చూడండి, మంది అని ఉంటే ఏదైనా కానీ చల్లుకుంటే ఆవులకి ఇది భయం లేకుండా ఎప్పుడైనా కోసి వేయచ్చు అనమాట. ఇప్పుడు ఫుల్ వర్షాలు 2-3 రోజులు పట్టిందంటే కూడా ఇంటికాడ ఆవులు ఉంటే కూడా మా అమ్మ నేను వచ్చి కోసి తలా కొమ్మో పెట్టుకోపోయినా కూడా 1-2 రోజులు వేయచ్చు వర్షంలో. పెట్టు. ఇవైతే అలసందల చెట్లు చూడండి ఎంత అర్లుకొని ఉంటాయో. చూడండి, అలసందల కాయలు మా అమ్మ కోస్తుంది. అయితే కసువు కడ్డి చూడండి కోసేసింది. మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంది. వర్షం పడుతూ ఉంటే ఎరువుగా ఉంటే చల్లుతూ ఉంటే అసలు చాలా బాగుంటుంది కోసి వేయటానికి. ఇవంతా అలసందల చెట్లే చూడండి. కాయలు అయితే పండు మాగిపోయిండాయి చూడండి. చేనులు అంతా ట్రాక్టర్లు వస్తాయి పంట పండించే. చూడండి, పండు మాగిండాయి. అన్నిట్లో చూసి నిదానంగా కోయాలన్నమాట. ఇంత నేతకాయలు ముదురుకాయలు అంతా మిక్సింగ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, చెట్టే పండు మాగిపోయింది. కాయలు ఉన్నాయేమో చూస్తాం. ఉన్నాయి కాయలు కూడా చూడండి, కాయలు కూడా ఉన్నాయి. పండు మాగిపోయినాయి కాయలు కూడా. చూడండి, అలసందల కాయలు కానీ అనపకాయలు కానీ ఏదో ఒకటి పొలంలో కూర్చోపెడితే మనకి సాంబార్కి కొనే పని లేకుండా చాలా ఇబ్బందిగా ఉందనుకోండి. అప్పుడు పులుసో కారమో వంచారో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మన చేనులో ఉంటే. ఒక చేతిలో చెల్లు, ఒక చేతిలో కాయలు కోస్తూ ఉంటాను నేను. చూడండి, ఇక్కడంతా కూడా ఉన్నాయి. ఇక్కడంతా కూడా అలసందల చెట్లే. ఇవంతా కూడా అలసందల చెట్లే. ఇక్కడ మా అమ్మ రాగి పైరు నాటింది. కొద్దిగా వచ్చింది బాగానే. అలసందకాయ కోసేసి రాగి చెట్లలో రాగెన్ని వచ్చిందో లేదో చూడాలి. అదైతే ఇంకా రాలేదు, ఇంకా లేట్ రాగెన్ని వచ్చేది. అంతా తినేసిండాయి కాయలు. కోటి బాగుండాయి. నేతకాయ నేత ఉంటే కూడా పులుసు లేదా వంచిన సాంబార్ చేస్తామనుకో, కారం పెడతామనుకో, ఈ నమ్మిలి తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇంచేపు మూసుకోండి. ఇప్పుడు మళ్ళీ లైట్గా ఎండ కాస్తూ ఉంది. మళ్ళీ మూసుకుంటుంది. టకామని మూసుకుంటుంది, టకామని ఎండ కాస్తుంది. నేను ఇట్లా ఇది ఎంత ఎక్కువ చెత్త ఉంది కాబట్టి ఇట్లా తీసి కాయలు ఉన్నాయో లేదో చూసి కోయాలన్నమాట. చెత్త ఎక్కువ ఉంది కదా, అందుకని.
మా అమ్మ కోస్తాంది అలసందలకాయలు సాంబార్కి. వడ వడ చేసినా బాగుంటాయి, తాలింపు చేసినా బాగుంటుంది, పులుసు పెట్టినా బాగుంటుంది. నిన్న మటుకు అంత మటుకు కోసా, ఎందుకంటే వీడియో తీసుకొని కాయలు కోసే కావద్దు కదా, అందుకు కోయాలా, కోస్తాను. కనిపించింది కోస్తా ఉంటా నేను. చూడండి మా అమ్మ కోసిండేది ఇవి. చూడండి ఎన్ని కోసిందా మా అమ్మ. కోయి కోయారే కోయారే కోయి, కోయారే కోయి కోయి కోయి, కోయి కోయి అలసందలు కోయి, కోయి కోయి అలసందలు కోయి, కసులు కోయి ఆవుకి కసులు కోయి, గడ్డి కోయి ఆవుకి గడ్డి కోయి. ఈ పక్కంతా నేతగా ఉన్నాయి. నీ ముంగిలో నిండు జాబిలి ఏల మరిచావే నన్నీల. నేతగా ఉన్నాయి, కలర్ ఉన్న నేతగా ఉన్నాయి. చూడండి రాగి పైరు, సంగట ముద్దలో కలిగి తినేది రాగి పైరు. మా అమ్మ నాటింది ఇది. ఎంత కష్టపడుతుందో మా అమ్మ. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ కష్టపడేదే. ఎంత బాగుంది చూడండి రాగి పైరు. చాలా బాగుంది. ఒక 2 బల్లలు లేదా ఒక్క బల్ల రాగులైతే కూడా మా అమ్మకి 2 నెలలు తినచ్చు సంగటి. ప్రజెంట్ ఇప్పుడు వర్షం అయితే రాలేదు. చూడండి వర్షం ఆ సైడ్ నల్లగా దిగింది. వర్షం పడే లోపల నేనైతే మా అమ్మ అక్కడ కర్రలు కోస్తాను కదా, కర్రలు కోసుకొని అలసందలకాయలు కోసుకొని ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరాలి వర్షం వచ్చే లోపల. ఎందుకంటే మా అమ్మకు 1 కవర్ తెచ్చుకుంది, నాకు 1 కవర్ లేదు. అందుకోసం అక్కడంతా లేవు ఏమి, ఇక్కడే అంతా. చెప్పులు బాగేసుకొని కోస్తా లేదు, కోస్తా ఉండు. రాకుండా కోస్తే చిగురొస్తుంది. అట్లే పెట్టుకో చేయండమ్మా. అమ్మా శాంతి ఏర్లు వస్తుంది.
తెంపేస్తాం ఏర్లు తెంపేస్తాం తేమ ఎక్కువ ఉంది కదా, అందుకని వేర్లు వస్తూ ఉండే. ఏం చేసేది? తేమ ఎక్కువకి ఏర్లు వచ్చేసేది. పెద్ద మోపు కోసుకోపో. పూల చెట్లు 2 కలేస్తాను పెద్ద మొక్కలు. ఎలా అంటే జొన్న కర్ర చిన్నగా ఒదిగేది ఇప్పుడు చేసితే మాట్లాడింది.